Namaste to all the parents. Welcome to BVK Group of Institutions, ICON, the main branch. ఈరోజు ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ పేరెంట్స్ మీతో మాట్లాడని చాలా రోజు వెయిట్ చేస్తున్నాను. 25th ఇయర్ సెలబ్రేషన్స్ మన సిల్వర్ జూబ్లో మాట్లాడినాను. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో అడ్మిషన్స్కి అండ్ ఇప్పుడు వచ్చి అకాడమిక్ స్టార్ట్ అయింది కదా, ఈ మధ్యలో కొంతమంది దగ్గరే మాట్లాడిన సిచ్యువేషన్ వచ్చింది. నాకు మీ అందరితో కాంటాక్ట్లో ఉండడానికి ఇది ఒక సోర్స్గా నేను వాడుకుంటున్నాను, అంతేకాని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికో లేదు వేరే దానికి ఏం లేదు. ఈ ఇయర్ నేను ప్రామిస్ చేసినట్టు 25th ఇయర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అప్పుడు మీకు నేను ప్రామిస్ చేసినట్టు ఈ ఇయర్ మనం అకాడమిక్ ఇయర్లో ఏమేమి యాడ్ చేస్తున్నాము, ఏమేమి మనం చేస్తాము, ఎట్లాంటి డెవలప్మెంట్ పిల్లలకు ఉంటుందని మీకు ఒక చిన్న లిస్ట్ అవుట్ చేస్తాను. కొంచెం ఒక 2 minutes ఓపిక వినండి. ఫస్ట్ మనం ఈ అకాడమిక్లో చాలా ప్రెస్టీజియస్ అయిన ఒక విషయం ఐఐటి నీట్. యాక్చువల్లీ ఒలింపియాడ్ స్టాండర్డ్కి మనము అకాడమిక్ని ప్రమోట్ చేస్తున్నాము. కాంపిటేటివ్ కార్పొరేట్ స్కూల్స్లో ఎలా ఉంటుందో దానికైనా ఒక 1 step అహెడ్, కొంచెం బెటర్మెంట్గా ఫ్యూచరిస్టిక్గా మార్చుకుంటున్నాం. అది కూడా ప్యూర్లీ లాస్ట్ ఇయర్ మీకు ఎంత ఫీజు ఉండిందో సేమ్ ఫీజులోనే. ఐఐటి నీట్ రెండు కలిపి పెట్టాలంటే మినిమం 20,000 to 25,000 ఫీజు పెంచాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఈ ఇయర్ మనం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అది ఒక చాలా బెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్. ప్రతి ఒక్క పేరెంట్స్కి అది చాలా అడ్వాంటేజ్. సెకండ్ థింగ్, ఇది ఐఐటి నీట్ ఇది ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏంటి, కరికులం ఏంటి, సిలబస్ ఏంటి అని చాలామంది డౌట్స్ ఉంటాయి. పర్ఫెక్ట్లీ ఐఐటి ఎక్స్పర్ట్స్ టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నాము. యు నో వెరీ వెల్, చాలామంది ఈ ఇయర్ కొత్తగా వచ్చున్నారు టీచర్స్, మనకి చాలామంది వచ్చారు. ఆల్ ఆర్ ఫ్రమ్ కర్నూల్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, అక్కడ నుంచి. ఎందుకంటే మనం సిఇఓ మేడం చెప్పినట్టు ఇక్కడ ఉండే వాళ్ళు మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, వాళ్ళకి మనం బెస్ట్గా ఐఐటి ఇవ్వాలంటే ఇది మనం చేయాల్సిందే తప్పదు. ఆ మాట పైన నేను ప్రతి ఒక్క పల్లెటూరు నుంచి వచ్చే పిల్లోడు కానీ ఐఐటి నీట్ అది చాలా రేర్గా దొరికే ఫ్యామిలీ కానీ మనము కంపల్సరీ ఈసారి ఐఐటి నీట్ అనేది ఇవ్వాలని వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ద బెస్ట్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్. ఎవ్రీ సాటర్డే మీకు సిడిఎఫ్ కంటెంట్ డెఫినేషన్ ఫార్ములా బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీకు అది రిజల్ట్ కూడా వచ్చేసాయి, ప్రతి ఒక్క పేరెంట్కి రిజల్ట్ వస్తుంది. సెకండ్ థింగ్, ఎవ్రీ ఫోర్ట్నైట్ 14 days వన్స్ మీకు జేఈ అడ్వాన్స్ టైప్లో, జేఈ మెయిన్స్ టైప్లో, జేఈ క్యుములేటివ్ టైప్లో మీకు ఎగ్జామ్స్ విల్ బి కండక్టెడ్. ఆ రిజల్ట్ కూడా మీకు వస్తుంది. సో సిలబస్ డివిజన్, ఆ ప్రిపరేషన్, ఆ ప్లానింగ్, ఎగ్జామ్ కండక్షన్, ఎరాటా ఎక్స్ప్లెనేషన్ ప్రతిదీ వచ్చి ఎక్స్పర్ట్స్ టీచర్స్ ఆర్ అపాయింటెడ్, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆల్ ద పేరెంట్స్. సెకండ్ థింగ్ ఏమంటే, సో ఈ ఇయర్ మనము ఈ 26th ఇయర్ దిస్ ఇస్, సో 25 years అయింది. సో ఈ ఇయర్ మనము మిషన్ సమగ్ర వికాస్ అని ఒక మిషన్ స్టార్ట్ చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్ మిషన్ సమగ్ర వికాస్ అంటే, పిల్లోడు చదువులు మాత్రం కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో టాపర్గా ఉండాలి. టాపర్ అంటే ఆల్రౌండర్గా ఉండాలి. దానికోసమే ఈ మిషన్ సమగ్ర వికాస్ అనేది స్టార్ట్ చేసాం. అది పబ్లిక్ స్పీకింగ్ కానీ, గ్రూప్ డిస్కషన్ కానీ, అట్లీస్ట్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కానీ, డ్రాయింగ్ కానీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కానీ, అండ్ మేబీ లైక్ కరాటే, డ్యాన్స్, నాట్ ఓన్లీ దోస్ అకాడమిక్స్ ఆల్సో. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి ఈ మిషన్ సమగ్ర వికాస్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది మన మిషన్, మన టార్గెట్. ఈ ఇయర్ మన క్యాంపస్లో ఉన్న, మన స్కూల్లో ఉన్న, మన బ్రాంచ్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లోడు బెస్ట్ ఆల్రౌండర్గా ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ మిషన్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్. ఇట్ ఈస్ మిషన్ సమగ్ర వికాస్. నెక్స్ట్ ఏమంటే పబ్లిక్ స్పీకింగ్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్. వీ హ్యావ్ ద బెస్ట్ ఇంగ్లీష్ క్లబ్, బీవీకే ద ఇంగ్లీష్ క్లబ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనమే ఓన్ స్పోకెన్ ఇంగ్లీష్ మెటీరియల్ అనేది రెడీ చేస్తున్నాము. సో వీ హ్యావ్ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్, ఐ మై సెల్ఫ్ అండ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ గై. మనం ఏం చేస్తామంటే ఎవ్రీ 14 days ఒక మెటీరియల్ ఇస్తాము. ఆ మెటీరియల్ ఏముంటుందంటే యాక్టివిటీ బేస్డ్, ఆడుకోవాలి, పాడుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడుకోవాలి. అది గ్రామర్ నేర్పించి ఇంగ్లీష్ తెప్పియాలంటే, ఇంగ్లీష్ అట్లాంటివి చేయాలంటే పిల్లలకు బోర్ కొడతాయి, దే విల్ ఫీల్ వెరీ డ్రై. సో ఏం చేస్తామంటే యాక్టివిటీ బేస్డ్, ఎవ్రీ కిడ్ విల్ ఇన్వాల్వ్. ఇక్కడ విషయం ఏమంటే ఈ 2 months మన టీచర్స్కి అందరికీ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాము. ఈ 2 months వాళ్ళని ఎక్స్పోర్ట్ చేశాను. నేను ఎలా చేశాను, గ్రామర్ నేర్పించి కాదు, వాళ్ళని ఇంగ్లీష్ మాట్లాడి చేశాను. ఎలా అంటే purely activities. It will be very funny, it will be involved, making the kids to involve interestingly. చాలా బాగుంటాయి. This BVK English Club is very prestigious program that we have
initiated and implemented this year. And next, వాయిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాట్ ఈస్ వాయిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్? ప్రతి ఒక్క పిల్లోడు మైక్ పట్టుకొని మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ రావాలి. సో మన అసెంబ్లీలో ఎవ్రీడే రైట్ ఫ్రమ్ ద ఎస్పీఎల్, స్కూల్ పీపుల్ లీడర్, ఈ స్కూల్ పీపుల్ లీడర్ కూడా ప్రతి క్లాస్కి ఒకరు ఉంటారు. అది ఏంటి సార్, స్కూల్ అంటే పీపుల్ లీడర్ అంటే స్కూల్కి ఒకరే కదా ఉండాలి. ఎస్, కానీ ఈ అసెంబ్లీ వచ్చినప్పుడు ఆ సెక్షన్ నుంచి పిల్లోడు స్కూల్ పీపుల్ లీడర్గా యాక్ట్ చేస్తారు. యాక్టింగ్ అంటే హీ విల్ పర్ఫార్మ్ యాజ్ ద స్కూల్ పీపుల్ లీడర్, ప్లెడ్జ్, ద ఎంటైర్ 14 to 15 యాక్టివిటీస్ యాంకరింగ్ పార్ట్, 3 children who will సింగ్, పాట పాడతారు. తర్వాత థాట్ ఫర్ ద డే, న్యూ వర్డ్, యాక్టివిటీ ఆఫ్ ద డే, అవేర్నెస్ ఆఫ్ ద డే, షార్ట్ స్పీచ్ బై చిల్డ్రన్, యాక్టివిటీ ఇన్వాల్వ్మెంట్ బై 3 or 4 children. చాలా ఉంటాయి. క్విజ్, జీకే క్వశ్చన్స్, అండ్ five simple English sentences. And what else you have? News reading, science facts, language facts, ఇట్లాంటి 15 ఈవెంట్స్ కమ్ యాక్టివిటీ అనేది మన అసెంబ్లీలో జరుగుతాయి. దిస్ ఇస్ వాట్ వీ కాల్ as వాయిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇది చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి. పిల్లలు పరిగెత్తి వస్తారు అసెంబ్లీకి, తెలుసా? ఇట్స్ రియలీ హ్యాపీ దట్ ద ఆడిటోరియం ఈస్ గెటింగ్ ఫిల్డ్ నవ్ డేస్. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇయర్, వాయిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనం అప్పుడు చదివినప్పుడు లైఫ్ ఎథిక్స్ అండ్ మారల్ వాల్యూస్ మన టీచర్స్ నేర్పిస్తారు. ఇప్పుడు అన్నీ ఏమైందంటే చదువు పైన ఉంటే మన పిల్లలు ఆ పద్ధతి అనేది ఎప్పుడు నేర్చుకుంటారు. సో వీఆర్ గివింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ డిసిప్లిన్, ఆ పద్ధత, లక్షణం, రైట్? దానిపైన చాలా కాన్సన్ట్రేషన్ అనేది పెడుతున్నాం. సో వీ హ్యావ్ మారల్ సైన్స్ పీరియడ్. ఆ మారల్ సైన్స్ పీరియడ్లో స్టోరీస్ ఫ్రమ్ ఆల్ ద హోలీ బుక్స్, అది రామాయణం, భగవద్గీత, బైబిల్, ఖురాన్, అట్లాంటి హోలీ బుక్స్ నుంచి స్టోరీస్ సెలెక్ట్ చేసి పిల్లలకి స్టోరీస్ చెప్పి దాంట్లో ఉన్న మారల్స్ వాళ్ళకి చెప్పి లైఫ్లో ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, సొసైటీలో మనం ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో మనం బాగా ఉండాలంటే ఇఫ్ యూ వాంట్ టు బీ అ గుడ్ సొసైటీ బిల్డర్ ఎలా ఉండాలి ఫ్యూచర్లోని, ఆ కాన్ఫిడెన్స్ని, ఆ ఎథిక్స్ని, ఆ లైఫ్ స్కిల్స్ని ఈ మారల్ వాల్యూ క్లాసెస్లో, ఈ మారల్ సైన్స్ పీరియడ్లో మనం నేర్పిస్తున్నాము. సో calligraphy, when it comes to calligraphy we are following Lucida script. ఈ 2.5 months మనకి April 24th కదా లీవ్ ఇచ్చారు మనకి. April 25th నుంచి రోజు 2 గంటలు 2 hours మన టీచర్స్కి Lucida script నేర్పించాం. సో ఐ మై సెల్ఫ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ Lucida script. ఏం చేశానంటే ఇద్దరు టీచర్ని ఎక్స్పర్ట్గా చేశాను ఫస్ట్. ఆ ఇద్దరిని పెట్టుకొని మిగతా అందరు టీచర్స్కి Lucida scriptని నేర్పించాము. ఇప్పుడు మన టీచర్స్ పిల్లలకు నేర్పిస్తున్నారు. సో ద బెస్ట్ ప్రెసెంటేషన్ విల్ బీ దర్. పిల్లలకి హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చేస్తాయి. And the next thing is talent revealing activities. Every Saturday మన దగ్గర యాక్టివ్ ఫన్ డే, ఎవ్రీ సాటర్డే నో బుక్స్ డే. అది ఏంటి సార్, ఓన్లీ ఐఐటి నీట్ చెప్పినప్పుడు ఎవ్రీ సాటర్డే ఎగ్జామ్ జరుగుతాయి. అవును, హై స్కూల్ పిల్లలకి 6th to 9th క్లాస్ పిల్లలకి ఎవ్రీ సాటర్డే మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ కంపల్సరీ వాళ్ళకి యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ దిస్ వీక్స్ యాక్టివిటీ, లాస్ట్ వీక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పెట్టాము. ఈ వీక్ ఏం ప్లాన్ చేస్తున్నామంటే మ్యాథోమేనియా, మ్యాథ్ టేబుల్స్, రిడిల్స్, దాంట్లో ఉన్న క్విజెస్ బేస్డ్ ఆన్ దట్ కాంపిటీషన్ ఫర్ ప్రైమరీ చిల్డ్రన్, 1st class to 5th class. అంటే హై స్కూల్ ఏంటి, వాళ్ళకి సింగింగ్ కాంపిటీషన్, అది కూడా 2-3 లేయర్ ఉంటుంది. ఆల్రెడీ మీరు వాట్సాప్ గ్రూప్ చూస్తుంటారు పేరెంట్స్ అందరూ. సో ఎవ్రీ సాటర్డే ఈస్ ఏ నో బ్యాడ్ డే filled with a lot of activities. On coming days we have a public speech, debate, quiz competitions, plenty more we have that I will keep on posting it to all the parents groups. So పిల్లలకి నేను చెప్పినట్టు holistic development అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఫార్మేషన్. లో గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్లో లేయర్ బై లేయర్ సీఎం, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, then the panchayat leaders, then ward members, thereafter. Even here also, children, there will be school people leader, deputy people leader, 4 houses captains, 4 houses deputy captains, and we have cultural committee, ambience committee, and discipline committee, sports committee. For all this we have captains as well as డెప్యూటీ కెప్టెన్. ఇట్లా లేయర్ బై లేయర్. ఎందుకంటే ప్రిన్సిపల్ లేదంటే కోఆర్డినేటర్స్ రన్ చేస్తారు, కోఆర్డినేటర్స్ లేదంటే అకాడమిక్ హెడ్, ఇన్ఛార్జెస్ రన్ చేస్తారు, ఇన్ఛార్జెస్ లేదంటే టీచర్స్ రన్ చేస్తారు. నా వాట్ ఈస్ థింగ్ ఇస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టీచర్స్